విషయంలో అధ్యక్ష గతంలో జరిగిన అంటే తప్పులు ఏమేమి జరిగినాయి, ఇప్పటికీ ఎన్ని నోటిఫికేషన్ జరిగినాయి, ఏ ప్రకారంగా లీగల్ ఇష్యూలు వచ్చినాయి, అవన్నీ స్టడీ చేసి పక్కడబందీ నోటిఫికేషన్ ఇద్దాం, లీగల్లీ ఇబ్బంది లేకుండా చేయాల్సిన లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష. ఈ విశ్వవిద్యాలయాలకు వచ్చేగల ఇది కోర్టులో ఆల్రెడీ ఇష్యూ ఉంది కనుక అది ఎట్లా రిజాల్వ్ చేయాలో నేను ఏజీ గారితో కూడా మాట్లాడి ఐ టేక్ ఇట్ అప్ పర్సనల్లీ. గవర్నర్ గారిని కూడా కలిసినప్పుడు ఎందుకంటే గవర్నర్ గారు ఛాన్సలర్, ఆయన కూడా చాలా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో రిక్రూట్మెంట్ మీరు పూర్తి చేయండి, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే సొంత ఉపాధ్యాయులు ఉండాలి, ప్రొఫెసర్స్ ఉండాలి, దానికి మీరు సీరియస్ గా తీసుకోండి అని గవర్నర్ గారు కూడా చెప్పారు. అది మేము సీరియస్ గా తీసుకుంటామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, పెద్దలు అన్నట్టు 4330 శాంక్షన్ పోస్టులు ఉంటే కేవలం 1048 పోస్టులు ఇప్పుడు ఫిల్ అయినాయి, 3282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దానికి వచ్చే సంవత్సరంలో ఫిల్ చేస్తామని ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డీ మినిస్టర్ చేసినప్పుడు చాలా స్పష్టంగా నాకు చెప్పింది, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం 9వ స్థానంలో ఉండి అది 3వ స్థానానికి తీసుకురండి, QIS ర్యాంకింగ్ టాప్ 100 లో ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం 5 సంవత్సరాలు ఉండాలని నాకు టార్గెట్ ఇచ్చారు అధ్యక్ష.